చేయటంలో వైఫల్యం చెందిందని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ మక్తల్ పట్టణంలో బైక్ ర్యాలీగా భారీ నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు నగురావు నామోజీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని, కాంగ్రెస్ అన్ని అబద్ధాలు హామీలిచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు దండుకుందని ఆరోపించారు. ఇక అధికారంలోకి వచ్చి సంవత్సరమైన వారు ఇచ్చిన హామీలేవి కూడా పూర్తిగా అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు ప్రచారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా కోర్టులో నిలబెట్టే మా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, ప్రధానమంత్రి డిబేట్కి వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా అని చెప్తాడు. ఈ క్యారెక్టర్ లేని వ్యక్తి, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి, ఎప్పుడు అవకాశం దొరికితే పార్టీ మార్చే వ్యక్తి, మా యొక్క నిబద్ధతతో ఈ దేశం కోసం నా దేహం అంకితం అని చెప్పేసి, నా క్షణం నా కణం భారత్ మాతకు అంకితం, నా బీద పిల్లల కోసం అంకితం అని చెప్పేసి పనిచేసేటటువంటి నరేంద్ర మోదీ గారిని, కిషన్ రెడ్డి గారిని ఆయన అడిగే హక్కు లేదు, నైతిక విలువ లేదని చెప్పేసి సందర్భంగా పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఈ 6 గ్యారంటీలు, నీవు చెప్పినటువంటి వాగ్దానాలు రైతుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ